ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదనని అంటూ ఉన్నాడు. అనగా మనలో ఉండినటువంటి పాప స్వభావముతో నిండి ఉన్న రాయి లాంటి గుండెను తీసివేసి మంచి స్వభావము, పరిశుభ్రమైన గుండెను ఇస్తాను అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒక మనిషి జీవించడానికి గుండె ఎంత అవసరమో, నిత్య జీవము కలిగి ఉండటానికి క్రీస్తు ఇచ్చు గుండె మార్పిడి అంత అవసరము. లోకములో అయితే గుండె పాడైపోతే వైద్యులు కొత్త గుండె అమరుస్తారు. అది బలవంతముగా కాదు, మన అనుమతితోనే జరుగుతుంది. అంతేకాక అది ఖరీదైనటువంటి శస్త్రచికిత్స. దేవుని దగ్గర హృదయ మార్పిడి అంతకన్నా గొప్పది. అయితే అది ఉచితము, కానీ మన సంసిద్ధత మాత్రము అవసరము. దేవుడు బలవంతముగా ఎవరికీ నూతన హృదయము ఇవ్వడు. మనమే కోరుకోవాలి, మనమే ఆయనను వేడుకోవాలి. మన హృదయము పాడై ఉందని మనము గుర్తించలేము. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనకు నిజాయితీగా ఉన్నామన్న భావన చాలాసార్లు మనలను మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. మనలో ఏముందో మన కళ్ళకు కనిపించదు, కానీ బైబుల్ అనే దివ్య స్కానింగ్ మిషను మన అంతరంగాన్ని చూపిస్తుంది. దానిని చదవకుండా చూడకుండా మన హృదయ స్థితి తెలుసుకోవడము అసాధ్యం. దేవుడు ముందే ప్రకటించాడు, మనుషుల హృదయంలోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డదే అని. అలాంటి హృదయముతో పరలోక రాజ్యంలో స్థానము లేదు. ఈ లోకంలోనూ శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానము ఉండదు. మన చుట్టూ చెడు చాలా ఉన్నట్లు మనకు కనబడుతుంది. మనల్ని ప్రభావితం చేయాలనేది చూస్తుంది. అయితే మనము చేయవలసినది ఒకటే, చేపలు ఉప్పు నీటిలో ఉంటేనే ఉప్పు పట్టనట్లుగా పాపముతో నిండిన లోకంలో ఉండి పాపము మనలోనికి జొరబడనీయకపోవడమే. అది మన బలముతో సాధ్యము కాదు. దేవుడిచ్చే నూతన గుండెతోనే సాధ్యం. అది మన ముందు ఉన్నటువంటి కొత్త సంవత్సరంలోనైనా మన చెడు తలంపులతో నిండిన హృదయము తీసివేసి మంచి తలంపులు కలిగిన నూతన హృదయాన్ని ఇవ్వమని దేవుణ్ణి వేడుకోవాలి. నూతన హృదయము కలిగినప్పుడు మన జీవితము నవీన పడుతుంది. అంతేకాక పాపము దూరం అవుతుంది, దేవుని సమాధానము మనలో నిలుస్తుంది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయం కాల సమయమైన మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మి మీ హృదయ మార్పిడి ఆయనను అడుగుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.